దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైన కృపచేత ఈ రాత్రి కాల వేళ లైవ్లో కొంచెం అభ్యంతరమయ్యింది. అందుకనే సమయం ఒక 30 నిమిషాలు వ్యర్థమయ్యింది. కనుక దయచేసి శ్రోతలు దాన్ని గమనించాలని ప్రభువు పేరట మనం చేస్తూ ఉన్నాను. అందరూ కూడా బాగున్నారా? ఈ యొక్క వాతావరణ పరిస్థితులలో దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఓ ప్రక్కన వాతావరణ పరిస్థితులు బహుఘోరముగా ఉన్నాయి. ఎండలు, వాటికి జ్వరాలు, అలాగనే ఈ యొక్క వైరస్ ప్రభావం. కనుక జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబాలలో మీ యొక్క బిడ్డలతో జాగ్రత్తగా గడపాలని మనం చేస్తూ ఉన్నా. ఎందుకంటే నేటి దినములు బహు భయంకరముగా ఉన్నాయి. కనుక ప్రియులైనటువంటి మీ అందరికీ దైవజనునిగా నేను చెప్పే మాట ఏమిటి అంటే, దేవుని యొక్క పిల్లలమైన మనం జాగ్రత్తగా ఉంటూ దేవునిలో ఎదగవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా సిద్ధపడి ఉన్నారా? లైవ్ ఆలస్యమైందని చెప్పి మీలో చాలా మంది మెసేజ్లు పెట్టారు, చాలా మంది ఫోన్లు కూడా చేశారు. అయితే ఆ అభ్యంతరానికి చింతిస్తూ ఉన్నాను. కనుక ఇక నుండి అలాంటి అభ్యంతరము లేకుండా దేవుడు తగిన సమయానికి కార్యక్రమం నడిపించున్నట్లుగా ప్రార్థనా పూర్వకముగా సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టుకున్నారా? నోట్స్, పెన్ను తీసుకున్నారా? ఇక అటు ఇటు ఆలోచించకుండా, అటు ఇటు సంచరించకుండా జాగ్రత్తగా మీ ఫోనుని ఒక చోట పెట్టుకొని జాగ్రత్తగా దానికి ఎదురుగా కూర్చొని వాక్యము వింటూ దేవునిలో సాగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము రాకడ కాలానికి సంబంధించిన విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో, వస్తే ఒకవేళ మనం ఎత్తబడతామా లేక విడువబడతామా అన్న విషయాలను ప్రియులారా ధ్యానిస్తూ ఉన్నాం. వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం. తూమాను గూర్చిన దేవోక్తి, కావలివాడా రాత్రి ఎంత వేళైనది, కావలివాడా రాత్రి ఎంత వేళైనది అని ఒకడు షేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు అని ప్రియులారా దేవుని వాక్యములో చదువుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామము కొరకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ కొంత సమయం అభ్యంతరం కలిగినప్పటికీ కూడా నీ కృపనిచ్చి మరలా వాక్యమును ధ్యానించే కృప అనుగ్రహించినందుకై స్తోత్రం. ఈ రాత్రి మీ దాసునిగా మీకును వింటున్నటువంటి ప్రజలకు మధ్యను నిలబడి ఉన్న నన్ను మరుగుపరచండి. మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఆయా స్థలాలలో నుండి దేవుని వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని లేఖనములో షేయీరు మన్యము అనగా
ఎదోము యొక్క ప్రాంతము నుండి ఒకడు రాత్రి వేళ కావలి కాస్తున్నటువంటి ఆ కాపరిని, కావలివాడా రాత్రి ఎంత వేళైనది, కావలివాడా రాత్రి ఎంత వేళైనది అని ఒకడు కేకలు వేసి అడుగుచున్నాడు అని ప్రియులారా లేఖనమును ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ప్రభువు యొక్క రాకడ రాత్రి వేళ వస్తూ ఉన్నట్లుగా ప్రభువు చెప్పిన సంఘటనలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, లేక కోడె కూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఏ జాములో వస్తాడో తెలియదు గనుక మెళుకువగా నుండి యజమానుడు రాగానే తలుపు తీయు దాసుడు ధన్యుడు అని యేసు ప్రభువారు చెప్పారు. అంటే దాని అర్థం లోకం రాత్రి వలె చీకటిలో ఉంది. లోకం ఈ చీకటిలో ఉన్నప్పుడు ప్రభువు రాకడ కొరకై ప్రజలు కనిపెట్టవలసిన వారై ఉన్నారు, ఎదురు చూడవలసిన వారై ఉన్నారు. అయితే 3 జాములను గూర్చి మనం ధ్యానించాం. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడిచిపెట్టబడతారు అని. గత రాత్రి వేళ లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనములోని మాటలు ధ్యానించాం. లూకా సువార్త 12వ అధ్యాయము 35 నుండి 40వ వచనం వరకు ప్రభువు రాకడను గూర్చిన సంభవాలు చెప్పాడు. అయితే ఆ సంభవాలను గాని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎత్తబడడానికి 7 రకములైనటువంటి సిద్ధపాటులు ఉండాలి అని ఆ లేఖనాల్లో మనం గమనిస్తాం. అనగా లూకా సువార్త 12వ అధ్యాయము 35 నుండి 40 వరకు 7 సిద్ధపాటులను గూర్చి ప్రభు మాట్లాడాడు. దానిలో మొదటి సిద్ధపాటుని రాత్రి కాస్త మనం ధ్యానించాం. ఏమిటి అంటే, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని ప్రభు చెప్పాడు. ఆ మాటను బట్టి దీపము అనగా నరుని ఆత్మ అని, ఆ యొక్క దీపము ప్రభు యొక్క రాకడకు ఆరిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఆ దీపం వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలని లేఖనము ద్వారా మనము ప్రియులారా నేర్చుకున్నాం. అయితే నేటి దినములలో మన ఆత్మ దీపములు ఎందుకు ఆరిపోతూ ఉన్నాయి? ఎంతో మంది ఆత్మీయ జీవితాలు నేడు ఆరిపోతున్నాయి. వాక్యము ఉంది, సంఘాలలో ఎంతో మంది దైవజనులు ఎంతో వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. నేడు కూడా ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఎంతెంతో వాక్యం ప్రియులారా బయటికి వెళుతూ ఉంది. అనేక మంది క్రొత్త బోధకులు వస్తూ ఉన్నారు. ఏవేవో మర్మాలు అని, ఏవేవో బోధలని గంటల తరబడి బోధిస్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఆత్మ దీపములు ఆరిపోతూ ఉన్నాయి? ఎందుకు మన ఆత్మలు ఆరిపోయాయి? ఎందుకు మన ఆత్మలు పులారా చల్లారిపోతున్నాయి? ఎందుకు మన ఆత్మీయ దీపాలు పులారా మసిబారిపోతున్నాయి? ఆత్మ దీపం ఆరిపోయింది అంటే అర్థం ఆత్మీయ జీవితములో చనిపోయాము అనే అర్థం. ఆత్మీయ జీవితములో మృతులము అనే అర్థం. మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటే అర్థం మీ దీపములు ఆరిపోకుండా కాపాడుకోవాలి అని. అనగా మీరు ఆత్మ సంబంధముగా మరణించకుండా మిమ్ములను మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ప్రియులారా లేఖనము ద్వారా మనము వాక్యం వింటూ ఉన్నాం. ఎందుకు మనం ఆత్మీయ జీవితములో చనిపోతున్నాం? ఆత్మీయ జీవితములో మనం ఎందుకు దీపం వలె ఎలగలేకపోతున్నాం? ఆత్మీయ జీవితములో ఎందుకు మనము ప్రియులారా బలహీన పడిపోతున్నాం? ఈ విషయాలను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త గమనించాలి.
పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ అధ్యాయం 18 నుండి మనము ప్రియులారా 25 వరకు చదివితే ఒక సంఘటన అక్కడ మనం చదువుతాం. ఏమిటి అని అంటే, యాయీరు అనబడుతున్నటువంటి ఒక ప్రధానమైన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయి ఉన్నది, అయినను సరే నీ వచ్చి ముట్టితే ఆమె బ్రతుకుతుందని, నీ వచ్చి ప్రార్థిస్తే ఆమె బ్రతుకుతుందని ఆయనను వేడుకున్నాడు. జాగ్రత్త గమనించవలసిన విషయం ప్రియులారా, యాయీరు అనగా అర్థం వెలుగునిచ్చును అని అర్థం. వెలుగునిచ్చే ఆయన కుటుంబములో ఒక దీపం ఆరిపోయింది. వెలుగునిచ్చే ఆయన యొక్క కుటుంబములో అన్ని దీపాలు వెలగవలసి ఉండగా ఒక దీపం ఆరిపోయింది. అయితే ఆ బిడ్డ ఆరిపోవడానికి లేక ఆత్మ సంబంధముగా చనిపోవడానికి కారణమేమిటి అని అంటే, యేసు ప్రభువారు ఆ చిన్న బిడ్డను లేపిన తరువాత ఆ ఇంటి వారితో చెప్పిన మాట, ఈమెకు మీరు భోజనం పెట్టండి అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? ఆమె ఎందుకు చనిపోయింది? కారణం ఏమిటంటే, ఆహారమును తీసుకొనక, ఆమె భుజించక ఆమె చనిపోయింది. జాగ్రత్త గమనించాలి. యాయీరు ఒక ప్రధానమైన వ్యక్తి, యాయీరు ఒక అధికారము కలిగిన వాడు. ఆ ఇంటిలో భోజనానికి కొదువేముంది? ఆ ఇంటిలో భోజనానికి ఏమి కొదువా? భోజనం ఉంది, కానీ ఆ బిడ్డ దానిని తినలేదు. నేటి దినాలలో సంఘములలో వాక్యము ఉంటుంది. దైవజనులు అనేక మంది ప్రయాసపడి కన్నీరు గార్చి దేవుని పాదము దగ్గర కనిపెట్టి వాక్యాన్ని సిద్ధపరచుకొని సంఘాలలో, నా సంఘం పెళ్లి కూతురులాగా తయారవ్వాలి, నా సంఘం ఆత్మీయముగా ఎదగాలి, నా సంఘం బలపరచబడాలి, నా సంఘ బిడ్డలు ఆత్మ ఫలములు కలిగి ఉండాలి, నా సంఘం వర్ధిల్లాలి అని చెప్పి దైవజనుడు ఎంతో ప్రయాసపడి వాక్యాన్ని సిద్ధపరిచి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘాలలో ఉన్న ప్రజలు వాక్యాన్ని వినటలేదు, అనగా వాక్యాన్ని భుజించుటలేదు. వాక్యం వింటూ వారు పులారా, ఈ వాక్యం నాకు కాదు అని కొందరు, ఈ వాక్యం మాకు తెలుసులే అని కొందరు, ఈ వాక్యం ఫలానా వ్యక్తికి తగిలుంటది అని కొందరు, కొందరైతే వాక్యం బోధిస్తూ ఉండగా పరధ్యానములో ఉండి వారి సెల్ ఫోన్ చూసుకుంటూ, లేక నిద్రపోతూ, లేక ఏవేవో తడువులాడుకుంటూ, లేక ప్రక్కన వారితో ఊసులాడుతూ సంఘాలలో రకరకములైనటువంటి ఆలోచనలతో ప్రజలు ఉంటూ దైవజనుడు చెప్పే వాక్యాన్ని హృదయములోనికి రానియకుండా, దైవజనుడు చెప్పే వాక్యానికి లోబడకుండా, దైవజనుడు చెప్పే వాక్యాన్ని వినకుండా ప్రియులారా అనేక మంది ఆత్మ సంబంధముగా చనిపోతూ ఉన్నారు, ఆత్మ సంబంధముగా మృతులవుతున్నారు. అనగా వారి ఆత్మ దీపములు ఆరిపోతున్నాయి, వారి ఆత్మ దీపములు ఆరిపోతున్నాయి. వారి ఆత్మ దీపములు ఆరిపోవటానికి గల కారణం, వారు వాక్యాన్ని వినటలేదు, విన్నట్టుగా నటిస్తున్నారు, విన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు, విన్నట్లుగా కనబడుతున్నారు. నిజముగా వాక్యము వింటే, వాక్యము వారి లోనికి వెళితే ఆ వాక్యం వారిలో కార్యాన్ని జరిగిస్తుంది. ఏ కార్యము? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనమునందు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనమునందు హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఎందుకనగా వాక్యము బలము గలదై సజీవమై
అది ప్రాణాత్మలలో దూరుచు, అది మూలుగులను విభజించుచు లోపలకెళ్ళి అది అన్నిటిని కెలుకుద్దట. అనగా వాక్యము లోపలికెళ్ళితే నాలో ఎక్కడ రహస్యమైన పాపం ఉందో, ఎక్కడ నాలో అవిధేయత ఉందో, ఎక్కడ నాలో చెడు ఉందో, ఎక్కడ నాలో అపవిత్రత దాగి ఉందో అదంతటిని కెలికి బయటకు తీసుకొచ్చి ఒప్పింప చేసేది దేవుని వాక్యం. ఈ రోజున ప్రజలలోనికి వాక్యము లోపలికి పోవుటలేదు. కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో ముందు వరుసలోనే కూర్చుంటాం, విన్నట్టుగా ఉంటాం, బైబిల్ తిరిగేస్తూ ఉంటాం, పాటలు పాడుతుంటాం, కానీ వాక్యము లోపలికి పోనీయం. మీకు ఒక సంఘటన చెబుతాను, జరిగిన సంఘటన. ఒకసారి విజయవాడలో ఒక దైవజనుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకై సంఘములోని బిడ్డలందరూ కూడా పరిశుద్ధాత్మను పొందాలి అని చెప్పి 40 రోజులు పగలు రాత్రులు ఆయన సంఘములో కూడికలు పెట్టాడు. అయితే రోజుకి ఒక దైవజనుడిని పిలిచి పగలు రాత్రి వాక్యం చెప్పించేవాడు. చాలా ప్రయాసతో కూడిన పని, చాలా భారముతో కూడిన పని. అయినా సంఘం క్షేమముగా ఉండాలని, సంఘం ఆత్మ సంబంధముగా ఎదగాలని, సంఘం బలపరచబడాలని, సంఘం ఎంతో అభివృద్ధి చెందాలని అంత ప్రయాస తీసుకొని దైవజనుడు ఆ కార్యక్రమాన్ని చేపట్టాడు. 40 రోజులు 40 మంది సేవకుని ఆహ్వానించడం మాటలు కాదు. 40 మంది సేవకులకు వచ్చిన వారికి మర్యాదలు చేయడం మాటలు కాదు. 40 రోజులు దైవజనుడు కూడికలు జరిగించడం మాటలు కాదు. అయినా కూడా సంఘమే నా కుటుంబమని, సంఘమే నా బిడ్డలు అని, సంఘ బాధ్యత దేవుడు నాకు అప్పగించాడని దైవజనుడు ఎంతో ప్రయాసపడి, ఎంతో భారము వహించి ఆ కూడికలు జరిగిస్తూ వచ్చాడు. అయితే 39 రోజులు గడిచిపోయాయి. ఈ 39 రోజులలో సంఘములోని ప్రతి బిడ్డ మీద దేవుని ఆత్మ కుమ్మరించబడింది. సంఘములోని ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతూ, దర్శనాన్ని చూస్తూ, ఓ దేవుని వాక్యము చేత నింపబడుతూ దేవుని ఆత్మ కార్యాలను వారు అనుభవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ సంఘములో అందరినీ నింపడం ప్రారంభించింది. సేవకులారా, దేవుని బిడ్డలారా, మన సంఘాలలో దేవుని ఆత్మ అభిషేకం ఉండాలి. మన సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. మనలో దేవుని ఆత్మ కృమ్మరింపబడాలి. నేటి సంఘాలలో దేవుని ఆత్మ పనిచేయటలే. నేటి సంఘాలలో దేవుని ఆత్మకు చోటులే. నేటి సంఘాలలో దేవుని ఆత్మ కార్యము లేదు కనుకనే సంఘాలు ఆరిపోతున్నాయి. అయితే దేవుని ఆత్మ అభిషేకం మన పైన కుమ్మరించబడాలి అన్న, దేవుని యొక్క ఆత్మ చేత మనము సంధించబడాలి అన్న, ఏం జరిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధిస్తాడు, తండ్రి అగు దేవుడు మన పైకి దేవుని యొక్క ఆత్మను పంపిస్తాడు, మనము గ్రహించి దాని ప్రకారం నేర్చుకోవాలి. అయితే 39 రోజులు గడిచిపోయింది. సంఘమంతా ఉర్రు తలుగుతూ దేవుని ఆత్మ చేత నింపబడుతూ గంటల తరబడి ప్రార్థన చేస్తూ బిడ్డలు పునర్ ఆత్మలో ఆనందిస్తూ దేవుని స్తుతిస్తా ఉన్నారు. అయితే ఒక విశ్వాసి 40వ రోజున ఉదయమే 8 ఆ సమయానికి దైవజనుని ఇంటికొచ్చి, అయ్యా, సంఘ క్షేమము కొరకై కూటికలు పెట్టారు, 39 రోజులు గడిచిపోయాయి, ఇది ఆఖరి రోజండి. అయితే సంఘములో అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందారని సాక్ష్యం చెబుతున్నారు. పరిశుద్ధాత్మను పొందామని భాషలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మను పొందామని ఆనందిస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు 39 రోజులు గడిచిపోయినా నన్ను తాకలేదండి,
నన్ను సంధించలేదండి, దేవుని ఆత్మ నా పైకి రాలేదండి అని చెప్పి కన్నీరు కాలుస్తా ఉంది. సేవకుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకో తెలుసా? ఆ వచ్చిన విశ్వాసి మామూలు విశ్వాసి కాదు. దేవుని ఆత్మ నేను పొందలేకపోయాను అంటే దైవజనుడే ఆశ్చర్యపోయాడు. ఏ కారణము అంటే ఆ సంఘములో ఉన్న విశ్వాసులందరిలో ఆమె సీనియర్ విశ్వాసం అని చెప్పుకుంటారట సంఘమంతా. అంతేకాదు, ఎవరైనా మీ సంఘములో భక్తి కలిగిన బిడ్డ ఎవరు అంటే ఈమె పేరు చెబుతారట. మీ సంఘములో పరలోకం వెళ్ళేవారు ఉన్నారంటే ఈమె అని చెబుతారట. ఎందుకో తెలుసా? 10 గంటలకు ఆరాధన అయితే 9:30 పావుదకు 10 గంటలకే వచ్చేసి మందిరములో చక్కగా చాపలేసి మోకాళ్ళొచ్చి ప్రార్థన చేస్తుందట. అంతేకాదు, పాటలు చక్కగా పాడద్ది. అంతేకాదు, బైబిల్ బాగా చదువుద్ది, బైబిల్ బాగా తెలుసు, ప్రార్థన బాగా చేస్తుంది. ఎవరైనా క్రొత్త వారు వస్తే చక్కగా వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి దైవజనులకు పరిచయం చేసి వాళ్ళతో చక్క సావాసాన్ని పెంచుకుని ప్రభువులోకి నడిపిస్తుంది. శ్రేష్టమైనటువంటి విశ్వాసి లక్షణాలు ఉన్నాయి. విశ్వాసులారా, మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అంటారా? 10 గంటలకు ప్రార్థన అయితే నీవు నీ సన్నిధికి ఎన్ని గంటలకు కడుతున్నావు ఆలోచించు. కొంతమంది ఉంటారు స్వామరోళ్ళు, 10 గంటలకు ప్రార్థన అంటే 11 గంటలకి తిని తేపుతూ వస్తారు. దేవుడు మిమ్మల్ని చూసి దుఃఖపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇన్ని సంవత్సరాలైనా ఈ వ్యక్తికి క్రమం రాలేదే. నేను 10 గంటలకే వచ్చి ఆలయంలో కూర్చుంటే ఈ మనిషి ఇదిగో 11 గంటలకు వస్తున్నాడే, 11 గంటలకు వస్తుందని చెప్పి నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. చాలా మందికి క్రమము రాలే. సంఘముల విశ్వాసులే గాని విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు ఒక్కటి కూడా చాలా మందికి లేవు. ఎందుకో తెలుసా? సమయానికి రారు. వచ్చిన మందిరములో వాళ్ళకు ఒక సపరేట్ ప్లేస్ ఉండాలా, మందిరములో ఒక పిల్లల ప్రత్యేకత ఉండాలి. అతిశయం, పాటల్లో ఏకీభవించరు, వాక్యములో ఏకీభవించరు, దేవుని కార్యక్రమాల్లో ఏకీభవించరు. వాళ్ళు ఏదో పిల్లల పరధ్యానములో బ్రతుకుతారు. చివరాఖరికి వాళ్ళని గౌరవించలేదని అలిగేసిపోతా ఉంటారు చాలా మంది. జాగ్రత్త, ఒకవేళ మీరు అలాంటి లిస్టులో ఉన్నారేమో సరి చేసుకోవాలి. విశ్వాసులారా, దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం 10 గంటలకు ప్రార్థన అంటే పావు గంట ముందే ఉండేటట్లు చూసుకోవాలి. అది దేవుని పిల్లల లక్షణం. రెండవది, పాటల్లో చక్కగా ఏకీభవించాలి. చాలా మంది కొయిరులో ఉంటే వాళ్ళంత పరలోక దూతలు లేరన్నట్లుగా ప్రవర్తిస్తారు. కొయిరులోంచి వాళ్ళని తీసే చూడండి, వాళ్ళ ప్రవర్తన దెయ్యాల కన్నా దారుణముగా ఉంటది. అంటే కొయిరులో ఉంటేనే వాళ్ళ భక్తి, కొయిరులో ఉంటే నలుగురు కనపడతాం, కొయిరులో ఉంటే పాటలు బాడినట్టుగా వేషాలు వేస్తాం. కొయిరులో లేకపోతే నోట్లో పాట రాదా? చాలా మంది కొయిరులో ఉంటే ఒక రకంగా, కొయిరు మానేస్తే ఇంకొక రకంగా ప్రవర్తిస్తారు. జాగ్రత్త, కొయిరు ముఖ్యమే కానీ పులారా అంతకన్నా నీ ప్రవర్తన ముఖ్యం. నీ ప్రవర్తన ముఖ్యం. కొయిరులో నీ ఉన్నా లేకపోయినా హృదయపూర్వకముగా దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. అంతేగాని కొయిరులో ఉంటే మైకిచ్చుకుని నీ సోకంతా చూపిస్తూ పాఠం పులర కాదు. విరిగి నలిగిన హృదయముతో మైక్ లేకపోయినా పులారా నీవు చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. పులారా జాగ్రత్త గమనించాలి. ఈ విశ్వాసి ప్రార్థన చేసేది చక్కగా, పులారా చక్కగా కానుకిచ్చేది, కొత్త వారితో పరిచయం పెంచుకునేది. మరి ఇన్ని శ్రేష్టమైన లక్షణాలుంటే ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈమెను దర్శించలేదు? ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈమెను పులారా తాకలేదు? ఎందుకు పరిశుద్ధాత్మ పులారా సన్నిధి ఆమె అనుభవించలేదు అంటే సేవకుడు కూడా అర్థం కాల. ఈమె ప్రార్థన, ఈమె ఏడుస్తా ఉందయా, ఇది ఆఖరి రోజు అండి, నేను ఒక్కదాన్నే సంఘములో
ఆత్మ పొందలేదండి అని ఏడుస్తుంటే దైవజనుడు అన్నాడు, అమ్మా అసలు ప్రార్థన చేద్దాం, ఏం జరిగిందో ప్రభుని కనుక్కుందామని ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటి దగ్గరే ప్రార్థన చేయడం ప్రారంభించారు. దైవజనుడు ప్రార్థిస్తా ఉన్నాడు, ప్రభువా ఈమె మా సంఘములో చాలా మంచి విశ్వాసయ్యా, బాప్తీసు పొందింది, క్రమము తప్పకుండా మందిరానికి వస్తుంది, ఎవరైనా ప్రార్థన మానేస్తారేమో కానీ ఆమె మాంది అన్నాడు కూడా. పాటలు బాగా పాడింది, వాక్యం బాగా చదువుద్ది, ఎంత క్రమము కలిగిన విశ్వాసిని అయినా. అలాంటిది మీరెందుకు బాబు ఆమెను సంధించలేదు, ఎందుకు ఆమెను విడిచిపెట్టారు, ఎందుకు నాయనంటే ప్రభు అన్నాడు, ఈమెకు అన్నిటికీ క్రమం ఉంది, ఈమె దగ్గర అన్నిటికీ చోటుంది, కానీ నా దగ్గరే ఆమెకు క్రమము లేదు, నాకే ఆమె దగ్గర చోటు లేదు అన్నాడు. పాస్టర్ గారికి ఆశ్చర్యం వేసింది, మీకు చోటు లేకపోవడం ఏంటి ప్రభువా, ఆమె ఎంతో వాక్యం ఎరిగిన బిడ్డ, అప్పుడప్పుడు నాకు కూడా రిఫరెన్స్ అవసరమని చెప్పుద్ది, అలాంటిది ఆమె దగ్గర మీకు చోటు లేకపోవడం ఏంటి అంటే అప్పుడు చెప్పాడు ప్రభు ఒక మాట, ఏం తెలుసా, ఈమె 9:10 గంటలకే వసతి ప్రార్థనకి, పాటలు స్వరమెత్తి పాడద్ది, ప్రార్థనలు కన్నీరు గాచి చేస్తుంది, నువ్వే వాక్యం చెబుతా వాక్యం అందరికన్నా ముందు చదువుద్ది, కానుకలు బాగేస్తుంది, విశ్వాస కొత్త వారు నడిపిస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ ఈమె చేసే పని ఏంటో తెలుసా, దైవజనుడుగా నేను నిన్ను నిలబెట్టుకొని నీలో నుండి నా మాటలు నేను మాట్లాడాలని ఆశపడుతూ నేను మాట్లాడడానికి నిన్ను వాడుకుంటూ ఉంటే నువ్వు బలిపీఠం ఎక్కి వాక్యాన్ని తెరిచి ఇదిగో ఈ దినము ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అనగానే అందరి కన్నా ముందు బైబిల్ తీసేస్తుంది, అలా వాక్యాన్ని చూస్తుంది, ఆ వాక్యం చూసేసి ఇదా నాకు తెలుసులే ఏం చెబుతాడీనా అని చెప్పి వాక్యాన్ని మూసేస్తుంది. బైబిల్ మూసేసి ఇక ఆమె మనసంతా కూడా ఎక్కడెక్కడ తిరుగుద్ది. గంటన్నర సేపు దైవజనుడుగా నిన్ను మరుగుపరిచి నేను మాట్లాడితే ఒక్క మాటకి ఆమె హృదయంలో చోటివ్వదు, ఒక్క మాట లోపలికి రానియదు, ఒక్క మాటకు లోబడదు, ఆమె విధేయత లేదు, అందుకే నేను ఆమెను దర్శించలేదు అన్నాడు. చాలా దుఃఖకరమైన సంగతి పులారా. ఎందుకో తెలుసా, అంత క్రమముగా ఉండి అంత వాక్యాన్ని చదివి చివరికి దేవుని మాటల దగ్గరికి వచ్చేసరికి విధేయత లేకుండా లోబడకుండా, ప్రభువా ఈ దినం నాతో ఏమి మాట్లాడుతావో మాట్లాడు నాయనా, ఈ దినం ఏది బోధిస్తావో బోధించు నాయనా అని చెప్పడం మానేసి లోబట్టు మానేసి ఇదా నాకు తెలుసులేని చెప్పి హృదయాన్ని మూసేస్తుంది. ప్రియులారా, ఎంతో మంది నేటి సంఘాల్లో ఇలాంటి ప్రజలున్నారు. చాలా మంది అంటారు వాక్యం నాకు బాగా తెలుసండి, నేను 2-3 సార్లు బైబిల్ చదివాను, అందుకే ఒక మాదిరి ప్రసంగాలు నాకు ఎక్కవు. ఒక మాదిరి ప్రసంగం అంటే ఏంటి అర్థం? దేవుడు దైవజనుడి మరుగుపరిచి ప్రజలకి ఏది కావాలో అది ఆయన మాట్లాడుతుంటే మనమంటాం ఒక మాదిరి ప్రసంగం నాకు ఎక్కదండి, ఎవరు పడితే వాడు చెప్తే నేను వినలేనండి. ఏం కారణం? నాకు వాక్యం బాగా తెలిసనే రోగం ఉంది, నాకు వాక్యం బాగా తెలిసనేటువంటి జబ్బు ఉంది, అందును బట్టి అది ఎక్కట్లా. మీరు చూడండి, జ్వరం వచ్చినోడికి అన్నం ఎక్కదు, జబ్బు వచ్చినోడికి అన్నం ఎక్కదు, ఆకలి పుడితే ఎలాంటి ఆహారమైనా తింటాడు వాడు కష్టపడి ఆకలితో ఇంటికి వస్తే పచ్చడి మెతుకులు పెట్టిన గంజి పోసి పెట్టిన తింటాడు. ఈ రోజున పులారా, ఆత్మీయ ఆకలి నీకుంటే, ఆత్మ సంబంధమైన ఆకలి నువ్వు కలిగి ఉంటే, దైవజనుడు పులారా మాట్లాడుతుంటే అతడు చిన్నవాడు గాని పెద్దవాడు గాని అనుభవనీయుడు గాని అనుభవం లేనివాడు గాని కొద్దిగా చెప్పని ఎక్కువగా చెప్పని ఏం చెప్పినా ఈ మాటలలో దేవుడు నాకేం మాట్లాడతాడో, నాకేం ఉపయోగమైందో, నన్ను ఏమని అనుకుంటున్నాడో దేవుడు అని చెప్పి దైవజనుడు చెప్పే మాటలు వినడానికి వేగిర పడి చెవి ఎక్కి వింటాం. కానీ మనలో ఉన్న రోగం ఏంటో తెలుసా? పెద్ద పాస్టర్ చెప్తే వింటాం, బాగా అనుభవనీయుడు చెప్తే వింటాం, మర్మాలు చెప్పేవాడు చెప్తే వింటాం. అంతేకాదు వాడు చెప్పేటప్పుడు కొత్త విషయాలు చెప్తే వింటాం. కారణం, నాకు బాగా తెలిసనే రోగం ఉంది మనకి. ప్రియులారా, మనకేమీ తెలియదు.
మనకేమీ తెలియదు. దేవుని కనికరమును బట్టి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు. నేడిని మర్చిపోయి చాలా మంది మాకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు అని నీ ఆత్మీయ జీవితాన్ని చంపివేసుకుంటున్నావు. నేటి దినాలలో వాక్యం సంఘములో ఉంది, కానీ ఎందుకు సంఘం ఆహారము లేకుండా చచ్చిపోయింది? ఎందుకు ప్రజల ఆహారాన్ని తింటలేదు? కారణం ఏంటి తెలుసా? వారిలో నాకు తెలుసనే గర్వపు జబ్బుంది. పులారా, ఇది నాది కాదు అనేటువంటి అవిధేయత జబ్బుంది. నేనేంటి ఆయన ప్రసంగి, మీరేంటి అని చెప్పి లోపముంది. కనుక జాగ్రత్తగా మనం సరి చేసుకోవాలి. ఈనాడు అనేక మంది ఆత్మీయ జీవితాలు ఆరిపోతూ ఉన్నాయి. ఆత్మీయ జీవితాలు ఆరిపోతున్నాయి. ప్రభు అంటాడు, నా రాకడకు, ఇదిగో నా రాకడకు మీ దీపములు వెలుగుచుండనీయుడి. అది వెలుగుతుంది అని ఎలా తెలుసా? దాని ప్రకాశతను బట్టి, దాని వెలుగు విస్తరించుటను బట్టి. మనము అక్కడ దీపం ఉందండి అని చెబుతాం. అక్కడ దీపం ఉందని ఎలా చెప్పాం బ్రదర్ అంటే, అక్కడ దీపం ఉంది అంటే వెలుగు ప్రకాశత కనబడుతూ ఉంది. వెలుగును చూచి దీపం ఉంది అని చెప్పగలం. ఈ రోజున పులారా, మనను చూసిన వారు మనలో దీపం వెలుగుతుంది అని ఎలా చెప్పగలం తెలుసా? మనలో ఉన్న ప్రకాశతను బట్టి, మనలో ఉన్న వెలుగును బట్టి, అది ఇతరులకు కనబడుటను బట్టి అతనిలో దీపం వెలుగుతూ ఉంది అని చెప్పగలరు. మీకు ఒక సంఘటన చెబుతా. మన దీపములు వెలుగుతున్నాయి అంటే ఎలా తెలుస్తుంది అంటే, దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి కనాను దేశానికి నడిపించడానికి ఆయన మోషేను ఎన్నుకున్నాడు. అయితే ప్రియులారా, మోషే ద్వారా ఇశ్రాయేలీలను హోరేబు పర్వతం దగ్గరికి తీసుకొచ్చిన తరువాత అప్పటికి 2 మాసములైపోయింది వారు నడక ప్రారంభించి. అక్కడికి వచ్చిన తరువాత మోషేతో దేవుడు అన్నాడు, మోషే, ప్రజలను కింద విడిచి నీతో నేను మాట్లాడాలి గనుక పర్వతము పైకి రా అని పిలిచాడు. దేవుడు మోషే మాట విని, మోషే దేవుని మాట విని ప్రజలను క్రింద విడిచి వారి సోదరుడైన అహరోనునకు అప్పగించి ఆయన యెహోషువను తీసుకొని కొండ ఎద్దకెళ్ళి కొండ క్రింద భాగాన యెహోషువను నిలబెట్టి ఆయన పర్వతం పైకి వెళ్ళాడు. వెళ్ళిన మోషే 40 రోజులు క్రిందకు రాలేదు. 40 రోజులు క్రిందకు రాలేదు. ఆయన 40 రోజులు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. 40 రోజులు దేవునితో సావాసం చేస్తూ ఉన్నాడు. దేవుని జీవము గల మాటలు వింటూ ఉన్నాడు. 40 రోజుల తరువాత ప్రభువు క్రిందకు వెళ్ళు మోషే అని పంపిస్తే క్రిందకు దిగొచ్చాడు. క్రిందకు మోషే వచ్చినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? మోషే ముఖం ప్రజ్వరిల్లుతూ ఉంది. మోషే ముఖములో నుండి దేవుని ప్రభావపు కాంతి విరజిమ్ముతూ ఉంది. అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు. బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనమునందు యోహాను భక్తుడు రాసిన మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనములో రాయబడిన మాట, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నట్టు ఉండెను. అతడు మండుతూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు, దీపములాగా ఉన్నాడట. పులారా, బాప్తిసం ఇచ్చే యోహాను. ఇప్పుడు మోషే క్రిందకు వస్తే మోషే ఎలా కనపడుతున్నాడు తెలుసా ప్రజలకి? మోషే ముఖం వెలుగుతూ ఉంది, తేజరిల్లుతుంది. ప్రజలు ఆయన ముఖాన్ని చూసి మాట్లాడలేక తలలు కిందకెట్టుకుని మోషేతో మాట్లాడడం ప్రారంభించారు. ఏమయ్యా, నా ముఖాన్ని చూసి మాట్లాడండి అని మోషే అంటే, లేదయ్యా నీ ముఖాన్ని చూడలే. ఏం కారణం? నీ ముఖములో ప్రభావం ఉంది, నీ ముఖం వెలుగుతూ ఉంది, నీ ముఖములో నుండి వెలుగు ప్రకాశం బయటకు వస్తుంది. ఏం కారణం? లోపల దీపం వెలుగుతూ ఉంది, దాని ప్రకాశత ముఖములో నుండి బయటికి ప్రజ్వరిల్లుతూ ఉంది. పులారా, అయితే
మోషే వారు భయపడుతున్నారని, నాతో మాట్లాడాలి అంటే నా ప్రకాశత కొంచెం కాపాడుకోవాలని ముసుగు వేసుకుని వారితో మాట్లాడేవాడు. పులారా, దేవుని యొక్క సన్నిధానంలో మోషే ప్రకాశించడానికి గల కారణం, మోషే ప్రకాశత కలిగి ఉండడానికి గల కారణం, దేవునితో 40 రోజులు ఆయన దేవుని పర్వతం మీద సహవాసం చేశాడు. ప్రియులారా, ఈ రోజున మన దీపములు వెలుగుతూ ఉండాలి అంటే, మన దీపములు వెలిగించబడాలి అనంటే, దేవుని పిల్లలమైన మనము ఈ కడవరి దినములలో దేవునితో ఎక్కువ సహవాసము కలిగి ఉండాలి. నేటి దినాలలో దేవుని పిల్లలు ఆత్మీయ జీవితములో ఆరిపోవడం గల కారణం ఏంటో తెలుసా? మందిరములోకి వస్తే పెద్ద భక్తిమంతుల్లాగా గాబ్రియేలు, మికాయేలు దూతలు మా మేనమాములే అన్నట్లుగా ఎంతగా భక్తిగా నటిస్తారు. వాక్యములో తలకాయ పెట్టేసి పైకి లేకపోకుండా చదువుతున్నట్లుగా, పులారా ప్రార్థనలో మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నట్లుగా ఎంతగా కనపడతారో. కానీ వారు తిరిగి బయటికి వెళితే, వారి ఇంటికి వెళితే ఒక్క రోజైనా 1 గంట బైబిల్ చదివినట్లుగా కానీ, 1 రోజైనా 1 అరగంట ప్రార్థన చేసినట్లు కానీ వాళ్ళు కనపడరు. దేవుని మందిరములో భక్తుల్లా కనపడతారు కానీ ఇంటికి వెళితే దేవునితో సావాసము లేదు. దేవునితో సావాసం, ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి ప్రక్క వాళ్ళతో సావాసం, ఫోనుల్లో ఎవరెవరితోనో సావాసం, లేకపోతే ఇంటిలో ఉన్న వారితో సావాసం, ఇలాగున లేనిపోని వాటితో సహవాసమే గాని దేవునితో సావాసం చేయట్లేదు ప్రజలు. గుండె మీద మీరు చెయ్యి వేసుకుని చెప్పండి, అయ్యా ఈ లాక్డౌన్ సమయములో బైబిల్ గ్రంథాన్ని విడిచిపెట్టకోకుండా రోజు 2-3 గంటలు చదువుతున్నానండి, రోజు ఒక 10-15 అధ్యాయాలు చదువుతున్నానండి. ఈ లాక్డౌన్ సమయంలో బైబిల్ ఒకసారి పూర్తిగా చదివేశాను, నేను దేవునితో సావాసం చేస్తున్నాను అని చెప్పగలిగినటువంటి బిడ్డలు ఉన్నారా? ఆలోచించండి. ఈరోజు సాయంత్రం నాతో ఒక సహోదరి మాట్లాడడానికి ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు, ఏమా ఏంటి ఫోన్ చేసామని అడిగా. ఏమా ఏంటంటే ఆయన అంటుంది, ఆమె అయ్యా నాకు ఒక డౌట్ వచ్చిందండి బైబిల్ చదువుతుండగా. ఆ డౌటు ఎవరిని అడిగినా చెప్పే అవకాశం లేదు, అందుకే మీరైతే చెప్పగలరని మీకు చేశానండి. ఆ డౌటు ఫలానా నాకు చెప్పండి అంటే దాని విషయం అంతా కూడా చెప్పాను. ఆమె అంటది, అయ్యా ఇదిగో ఈ యొక్క లాక్డౌన్ సమయంలో, ఈ లాక్డౌన్ టైంలో ఇప్పటికీ బైబిల్ గ్రంథాన్ని ఒక్కసారి పూర్తి చేసేసా, నేను బైబిల్ మొత్తం చదివేశా, అందుకే ఇప్పుడు నాకు కొత్తగా డౌట్లు వస్తున్నాయి, అది తెలుసుకుంటున్నాను అంటే నేను మంచిది, అయితే బైబిల్ గ్రంథం ఇంకా బాగా చదవండి అన్నాను. ఈరోజు పులారా, దేవునితో సావాసం ఉందంటావా? కాసేపు మోకాళ్ళు వంచి, కాసేపు ఒక్కడవే, ఎవరక్కర్లేదు, ఒక్కదానివే నీ ఇంట్లో నువ్వు ఉండి చక్కగా చాపేసుకుని, లేదు పులారా మోకాళ్ళు ఉంచడానికి చిన్న ఏదో దుప్పుడు ముక్కేసుకుని మోకాళ్ళు వచ్చి పాటలు పాడుకుంటూ పులారా ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ దేవునితో సావాసం చేస్తున్నావా? నేను ఒక మాట చెబుతాను నేను మీకు ప్రియులారా. నేను కొత్తగా ప్రభులోకి వచ్చిన తరువాత ఒక రూమ్లో ఉంటూ ఉండేవాడిని. రూమ్ చాలా చిన్నది, అయితే 1 అర్ధ గజం ప్లేసు కేవలం నేను ప్రార్థించుకోవడానికి కేటాయించుకున్నా. ఆ అర్ధ గజం ప్లేసులో ఇంకెవరు తినడము కానీ ఏ వస్తువులు పెట్టుకోకుండా ప్రార్థన కొరకే కాపాడుకుంటూ వచ్చా. అయితే ఆ స్థలములో దేవునితో సావాసం చేయడానికి రోజు 1 గంట, 2 గంటలు, 3 గంటలు అలా మోకాళ్ళు వంచి దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, కళ్ళు మూసుకొని పాటలు పాడుకుంటూ, ఒక్కడనే పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు నాకు నేనే భాషలు మాట్లాడుకుంటూ నా యొక్క గదిలో గద్దులు వేస్తూ దేవుని స్తుతిస్తూ పులారా ఆనందించేవాడిని. కొన్ని సార్లు నేను ప్రార్థన చేసి ఆమేన్ అని లేచేటప్పుడు, నేను ఆమేన్ అన్నప్పుడు నా వెనుక వేల గొంతుల స్వరములు ఆమేన్ అని వింటూ ఉండేవాడిని. ఒక రోజున అనుమానం వచ్చి
ప్రార్థించా, ప్రభువా నేను ఒక్కడే గదిలో ఉంటున్నాను కదా, ఎవరు నాతో పాటు ఆమేన్ అంటున్నారు అని అంటే ప్రభువు నా మనోనేత్రాలు తెరిస్తే నా గది నిండా దూతలు నాతో పాటు ఏకీభవించారు. దూతలు నాతో పాటు ఉన్నారు కనుక నాతో పాటు వారు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రియులారా, దేవునితో సహవాసం నీకుందా? దేవునితో సహవాసం చేస్తున్నావా? ప్రార్థనలో గడుపుచూ ఉన్నావా? ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కడవరి దినములలో అపవాది నిన్ను ప్రార్థన చేయనీయకుండా, అపవాది నిన్ను ప్రార్థనలో నిలవనీయకుండా ఏవేవో పనులు పెట్టి నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తాడు. మోషే ప్రకాశించడానికి కారణం దేవునితో సావాసం. ఈరోజు సావాసం చాలా అవసరం. అందుకే రాత్రి వేళ ఒక మాట చెప్పారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనములో హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు, కొందరు సమాజముగా కూడుకొనుట మానుకొనినట్టు మీరు అలా చేయవద్దు. ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది. ఆ దినం వచ్చే సమయం దగ్గరైనప్పుడు, అనగర్థం దేవుని యొక్క రాకడ దగ్గరికి వస్తున్న కొలది, దేవుని యొక్క రాకడ సూచనలు నెరవేరుతున్న కొలది, దేవుని రాకడ గుర్తులు చూస్తున్న కొలది మీరు ఎక్కువగా కూడుకోవాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దేవుని రాకడ సమీపిస్తూ ఉంటే సూచనలు చూచి మీరు ఎక్కువగా కూడుకోవాలని ప్రభు చెబితే, నేడు సంఘాలు ఎక్కువగా కూడుకోకుండా 2-3 ముక్కలైపోయి కూడుకుంటున్నాయి. ఎక్కువగా కూడుకోమని దేవుని వాక్యం చెబితే మనమేం చేస్తున్నామంటే సంఘాలలో చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలను పెట్టుకుని, చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకుని ముఠాలు ఇడిపోయి ఒక సంఘములో నుండి 10 మంది తీసుకెళ్ళి ఒక సంఘం, ఒక సంఘములో నుండి 10 మంది తీసుకెళ్ళి ఇంకొక సంఘం, ఒక సంఘం ఇలాగ సంఘాన్ని చిల్లలు పల్లలుగా చేస్తున్నారు. దేవుని సేవకులారా, సంఘములు కట్టబడాలి. అయితే ఆ కట్టబడే సంఘం దేవుని దర్శనము కలిగినదై ఉండాలి. ఆ సేవకుడు దేవుని పిలుపుని కలిగిన వాడై ఉండాలి. అంతేగాని పాస్టర్ గారి మీద కోపం వచ్చి సంఘం చీలిపోవడమో, నాకు వాక్యం చెప్పడం రాదేంటి, నేను చెప్పలేనా అని చెప్పి మన 10 కుటుంబాలు ఉన్నాయని సంఘం పెట్టేయడమో, లేకపోతే మన కులపోలకి సంఘములో గౌరవం లేదని కులపు విభేదాలు తెచ్చి, ప్రాంతీయ విభేదాలు తెచ్చి సంఘాలు పెట్టడము, అది వాక్యానుసారమైంది కాదు. అట్టి సంఘాలు దేవునికి మహిమకరముగా నిలబడలేవు. ఈ రోజున సంఘాలు కులాల మీద సంఘాలైపోయాయి, ఇంటి పేర్ల మీద సంఘాలైపోయాయి, వ్యక్తిత్వాల మీద సంఘాలైపోయాయి. అంతేగాని క్రీస్తు అనబడుతున్న బండ మీద సంఘపు పునాది కనబడుట లేదు. దేవుని వాక్యం ప్రియులారా మనతో మాట్లాడుతూ ఉంది. సమాజముగా కూడుకొనుట మరీ ఎక్కువ వాళ్ళట. కానీ ఇవాళ సంఘాలుగా కూడుకునడానికి ముందుగా సంఘాలు చీలిపోయి విభేదాలు పెట్టుకుని ఇవాళ విరోధముగా తయారైపోతున్నాం. ఆ సంఘం ఒకే సంఘం 2 ముక్కలైపోతే వాళ్ళు వీళ్ళతో మాట్లాడు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడు, పైగా వీళ్ళ గురించి ఆళ్ళకి సాడీలు, ఆళ్ళ గురించి ఈలక సాడీలు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆలోచించండి. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం విన్న పిల్లలారా, మన దీపములు వెలుగుతూ ఉండాలి అనంటే, మన ఆత్మీయ దీపం వెలిగించబడాలంటే మోషే దేవునితో సావాసం చేసినట్లుగా మనము ఈ కడవరి దినములలో సావాసం చేయాలి. జాగ్రత్తగా ఒక మాటను చెప్పి ముందుకెడతాను. మనము రాబోతున్న విపత్తులను తప్పించుకోవాలి అంటే, రాబోతున్నటువంటి శ్రమలను తప్పించుకోవాలి అంటే, రాబోతున్నటువంటి వాటన్నిటిని గూర్చి మనము జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటను చదువుతున్నాను, వినండి. లూకా సువార్త 21వ అధ్యాయము 35-36 వచనాలు. లూకా సువార్త 21వ అధ్యాయము 35-36 వచనములు. ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట
నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రియులారా, రాబోతున్నటువంటి ఈ యొక్క ఉగ్రతను, రాబోతున్నటువంటి విపత్తులను, రాబోతున్నటువంటి శ్రమలను తప్పించుకోవుట కొరకై మనము మెళుకువగలిగి ప్రార్థించాలట. ఈ దినమున పులారా ఉగ్రత రాబోతూ ఉంది, శ్రమలు రాబోతూ ఉన్నాయి. చూస్తున్నాం ఇప్పటికే కరోనాతో ప్రపంచం పులారా అల్లాడిపోతూ ఉంది. కరోనాతో ప్రపంచం పులారా వణికిపోతూ ఉంది. ఓ ప్రక్కన మరణాలు, ఓ ప్రక్కన పులారా భయంకరమైన పరిస్థితులు. అయితే ఇలా ఉంటుండగా ఇంకొక విషయం చెబుతా. సంఘం ఎత్తబడాలి అంటే బూరలు ఊదబడాలి. 5వ దూత బూర ఊదినప్పుడు మిడతల దండు భూమి మీదకి వస్తుందని ప్రకటన గ్రంథం చెప్పింది. ఈరోజు మీరు పేపర్ చూడండి, ఈరోజు పేపర్లో రాయబడిన మాట అని తెలుసా? పాకిస్తానులో నుండి మిడతల దండు భారతదేశంలోకి ప్రవేశించి 5 ప్రాంతాలను అతలం కుతలం చేసింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జైపూర్, మధ్యప్రదేశ్ పులారా అతలం కుతలము చేశాయి. వచ్చి చూసేది తెలుసా? అవి నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అట. నెక్స్ట్ టార్గెట్ అవి ఒక్క రోజులో ఆ మిడతల దండు 35,000 మంది ఎంత ఆహారం తింటారో 35,000 మంది ఆహారాన్ని ఒక్క రోజున అవి నాకేస్తాయట. అవి నాకేస్తూ ఉన్నాయి. అంటే ఎంత భయంకరమైన ఉగ్రత, ఎంత భయంకరమైన శ్రమలు, ఎంత భయంకరమైనటువంటి విపత్తులు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఆలోచించండి. వీటన్నిటినీ తప్పించుకోవాలి అని అంటే ఎల్లప్పుడూ ప్రార్థించండి అని ప్రభు మాట్లాడుతూ మీరు మెళుకువగలిగి ప్రార్థించండి అన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యములు పులారి చెప్పబడిన మాట ప్రకారం మనము కడవరి దినములలో ఉన్నాం. మనము పిల్లారా ప్రభువు రాకడికి సమీపములో ఉన్నాం. అయితే కాలము ఎంత అయిందో మనమేమి చెయ్యాలో నేర్చుకోవాలి. ప్రభువు చెప్పిన మాటల ప్రకారం ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడె కూయినప్పుడు వచ్చునో తెలియదు గనుక మీ నడుములను కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి. అయితే పులారా దీపములు వెలగాలి అనంటే దేవునితో సావాసం ఒక్కటే మార్గం, ప్రార్థన జీవితం ఒక్కటే మార్గం. మన దీపములు పులారా వెలగాలి అంటే సావాసము కావాలి దేవునితో. ఆ సావాసములు ఆత్మతో నింపబడతాం. ఆ పరిశుద్ధాత్ముడు నూనె వలె మన ఆత్మ దీపాన్ని వెలిగిస్తాడు ఆయన. అయితే ఇప్పటికే ప్రభువు రాకడను గుర్తుపట్టాలి మనం. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం మనం చదువుతున్నప్పుడు, రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనమునందు పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ అంటాడు, మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళైనదని తెలుసుకోండి అంటాడు. కాలమును ఎరిగి నిద్ర మేల్కొని వేళైనదని మీరు తెలుసుకోండి. ఈ రోజున పులారా కాలాన్ని ఎరుగుదాం. ఏ కాలములో మనం ఉన్నాం? ఇంకా ఎంత కాలం కావలివాడా, రాత్రి ఎంత వేళైనది అని అడుగుతున్న విధానాన్ని బట్టి ఎంత కాలం అయ్యింది, ఏ కాలములో ఉన్నాం మనం? ఈ విషయాన్ని పులారా మనము తిరిగి రేపటి రాత్రి వేళ ధ్యానం చేద్దాం. కాలమును గుర్తుబట్టి ప్రభువు రాకడ ఎంత త్వరగా ఉందో మనము నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 32-33 వచనాల్లో ప్రభు చెప్పిన మాటలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32-33 వచనాల్లో ప్రభు చెప్పిన మాటలు. మీరు అంజూరపు చెట్టుని చూచి దాని కొమ్మలు చిగురించినప్పుడు లేతవిగా ఉండగానే మీరు ఒక ఉపమానము నేర్చుకొనుడి. ఏంటో తెలుసా? ఆయన సమీపముననే ద్వారము దగ్గర ఉన్నాడని తెలుసుకొనుడి అన్నాడు. అనగా పురాణం అంజూరపు చెట్టును చూసి, ఇదిగో ఈ కాలములో అంజూరపు చెట్టు కాపు పూసింది గనుక, ఆకులు వేస్తుంది గనుక, అది చిగురిస్తుంది గనుక, ఇదిగో ప్రభువు అక్కడ సమీపమైంది, ఆయన దగ్గరే ఉన్నాడని కాలము నెరిగి తెలుసుకోవాలట.
రేపు రాత్రి అంజూరపు చెట్టు ఏమిటో, అది చిగురించడం ఏమిటో, ప్రభు యొక్క రాకడ ఎంత త్వరగా ఉందో రేపు రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియ దేవుని బిడలారా, ఈ రాత్రి కాల వేళ నీ దీపము ఆరిపోయి ఉందో లేక నీ దీపము వెలుగుతూ ఉందో నిన్ను నీవే పరిశీలన చేయి. మీ దీపములు ఆరిపోనీయద్దు. కడవరి దినాల్లో పులారా మీ దీపములు వెలుగుచూ ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రభు రాకడలు మనం వెలిగించబడిన వారమై ఉండాలి, ఆరిపోయిన వారము ఉండకూడదు. మన ఆత్మీయ జీవితం ఆరిపోయి ఉంటే ఈ రాత్రి ప్రభువా నా ఆత్మీయ జీవితం ఆర్పుకున్నాను నేనే, కారణం గర్వము చేత, వాక్యము లేక, అయ్యా వాక్యాన్ని వెనుక ప్రార్థన లేక, మీతో సావాసము లేక నేనే నా ఆత్మీయ దీపాన్ని ఆర్పివేసుకున్నాను. ఈ రాత్రి దయచేసి నన్ను తిరిగి మరల వెలిగించు నాయన, తిరిగి నన్ను సరిచేయి నాయన, నన్ను నాయన నింపండి నీ ఆత్మతో అని చెప్పి ప్రార్థన చేద్దామా? కావలివాడా, రాత్రి ఎంత వేళైనది పులారా, సమయం ఎంత అయిందో తెలుసా? ప్రభు రాకడకు సమయం అయ్యింది. ప్రభు రాకడ సమీపముగా ఉంది కనుక వాక్యాన్ని విన్న మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి, ప్రభువా దయను బట్టి ఈ యొక్క నాయన రాత్రి కాల వేళ మీ లేఖనములలో నుండి దైవజనుడిగా నన్ను మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపుదై చేయండి. దుష్టుడు ఎత్తుకుని పోకున్నట్లు వాడి క్రియలు లయపరచండి ప్రభువా. ఆయన సంఘమును ప్రభువా నీ బిడ్డలను విరాకడ కొరకు ఆయత్తపరచండి. ఏ ఏ ప్రాంతాలలో నుండి బిడ్డలు వాక్యం వింటున్నారో ఆ ప్రతి బిడ్డను మీరు సంధించండి మా ప్రభువా. ప్రతి ఇరుకు నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి కీడు నుండి నీ బిడ్డల్ని తప్పించండి. మీరు అక్కడ కొరకు ఆయత్తపరచండి. ఈ దినం ప్రభువా నీ జీవగల మాటలు, నీ గొప్ప భాగ్యాన్ని మాకిచ్చినందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి రాత్రి ప్రారంభములో కొంత ఆ యొక్క కార్యక్రమం అభ్యంతరపరచబడింది కనుక రేపటి నుండి అలాగూ లేకోకుండా దేవుని కృపలో కార్యక్రమం సక్రమంగా జరిగేటట్లుగా మీరు ప్రార్థించండి. అలాగే ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి మీరు చక్కగా మీరేంటమే కాకుండా అనేక మందికి దీన్ని షేర్ చేస్తూ చక్కగా పులారా వాక్యములు వారిని బలపరుస్తున్నారు. అందును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.